అట్లాగే నిన్న మొన్న మీరు చూసినారు. ఇవాళ నేను ఇక్కడికి వస్తుంటే ఒక తమ్ముడు అలంపూర్ కాడ బండి మీదకి వెళ్ళి అరుస్తున్నాడు గట్టిగా, గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా అంటున్నాడు. గణపతి బప్ప మోరియా కావాలయ్యా యూరియా. ఎటువంటి దినం వచ్చిందంటే యూరియా కూడా బుక్కుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, దొంగనాయాలు. యూరియా కూడా అమ్ముకుంటున్నారు బ్లాక్ మార్కెట్ లో. అడ్డంగా దొబ్బుకొని పోయి రైతులకు ఇయ్యకుండా రైతులనేమో 4-5 రోజులు అక్కడ వానలో ఎండబెట్టి వానలో తడిచేటట్టు చేసి అది కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటున్న దుర్మార్గులు. రైతుల యూరియా అమ్ముకుంటున్నారు, పిల్లల గ్రూప్ 1 ఉద్యోగాలు కూడా అమ్ముకున్నారు. గ్రూప్ 1 లో కుంభకోణం జరిగిందని గ్రూప్ 1 పరీక్షల్లో 563 ఉద్యోగాలుంటే వాటిని కూడా అమ్ముకున్నారని చెప్పి మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోతే పిల్లల దగ్గరికి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగం డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం 3 కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తం 563 ఉద్యోగాలంటే దగ్గర 1700 కోట్ల రూపాయలు ఇలా దండుకున్నారు కాంగ్రెస్ నాయకులు. పిల్లల ఉద్యోగాలు అమ్ముకుంటారు, రైతుల యూరియా అమ్ముకుంటారు, నమ్ముకున్న ప్రజల్ని ఇలా నట్టేట ముంచి ఆఖరికి మా బీసీ సోదరులు 42% రిజర్వేషన్ ఇస్తామన్నారు. 42% రిజర్వేషన్ ఇస్తాం, అది కూడా చదువులో, ఉద్యోగాల్లో, గవర్నమెంట్ కాంట్రాక్టుల్లో, అదే విధంగా రాజకీయ పదవుల్లో అన్నిట్లో ఇస్తామని చెప్పినారు. చెప్పి 2.5 ఏళ్ళు అయిపోయింది. కానీ ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క హామీ బీసీ డిక్లరేషన్లు ఇచ్చింది గాని, ఎస్సీ డిక్లరేషన్లు ఇచ్చింది గాని, ఎస్టీ డిక్లరేషన్లు ఇచ్చింది గాని ఒక్కటంటే ఒక్కటి కూడా చేసింది లేదు. మీరు గట్టిగా అడిగినారనుకో గద్వాలోళ్ళు గాని ఎక్కడోళ్ళు గాని ముఖ్యమంత్రి ఒకటే చెప్తాడు, ఏం మంచిగా లేదా నీకు, గుడ్లు వీకి గోటీలాడతా, పేగులు తీసి మెడలేసుకుంటా, ఈ డైలాగులు తప్ప ఇప్పటిదాకా 2 ఏళ్లలో పీకింది అయితే ఏమీ లేదు. ఒక్క పని, ఒక్కటంటే ఒక్క పని జరిగిందా? ముసలోళ్ళకి 4000 పెన్షన్ అన్నావు ఇచ్చినావా? రైతులకు 15,000 రైతు బంధు అన్నావు ఇచ్చినావా? ఆడబిడ్డలకు 2,500 అన్నావు ఇచ్చినావా? 2 లక్షల ఉద్యోగాలు అన్నావు ఇచ్చినావా? 12 లక్షల అంబేద్కర్ అభయహస్తం అన్నావు ఇచ్చినావా? 42% రిజర్వేషన్ అన్నావు బీసీలకు ఇచ్చినావా? ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలే.